నీ తోటి సహోదరుని చూసి బాధపడుచున్నావు, వాడు ఎదుగుదలను చూసి బాధపడుచున్నావు. ఒక మాట, ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడిన దేవుడు నిన్ను కాపాడుకుంటున్నా, అవునా కదా? ఆయన ప్రతి క్షణం కూడా నీ మీదే ఆయన కన్నులు ఉంటాయి. నువ్వు లేచిన చోట అయినా సరే, నువ్వు వెళ్ళిన చోట అయినా సరే, నువ్వు కూర్చున్న చోట అయినా సరే, నీ దేవుడు నీకు ఎప్పుడు ప్రొటెక్షన్ కల్పిస్తూనే ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి పనిలో కూడా నీకు తోడుగా ఉంటాడు. ముందుగా ఆయన మార్గం సరళం చేసి పంపిస్తూ ఉంటాడు, తన దూతలను ముందుగా పంపిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగానే సెలవిస్తుంది. ఆయన కీర్తనకారుడు అంటున్నారు, నేను కూర్చున్న చోటను, నేను నిలబడిన చోటను, నిజంగా నా ఆలోచనలను కూడా ముందుగానే గ్రహించిన గొప్ప దేవుడు అని కీర్తనకారుడు చెప్పడం జరుగుతుంది. మరి ఈ దినాన నువ్వు నీ దేవుని గమనించావో లేదో తెలియదు, కానీ నిజంగా నువ్వు దేవుని గమనించి ఉంటే నువ్వు చేసే ప్రతి పనులు కూడా ఆయన తోడుగానే ఉంటాడు. నీ విజయానికి వెనకాల కూడా ఆయనే ఉంటాడు. కనుక నువ్వు భయపడుకో, దిగులు పడుకో, జడేకు.